శిలారూపము చూసిన లక్ష్మి పద్మావతిలో పెంచుట అతివలో ఇద్దరు వెనుకకు చూడ స్వామి చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పదినే చూసి బహుళమాత స్వామి శిలారూపము చూసి దిక్కించుట శ్లోక వాయించు విషయము తెలిసిన వకుళమాత బిడ్డ కొరకు పరుగున వచ్చే కోమలమైన దేహము నీది శిలగా మారిన శ్రీనివాసుని శిలారూపము మాట్లాడుట తల్లి మనసు బాధను చెందగా ఇరువురి భార్యల దుఃఖము చెందగా కలిమాయల పడి నీరు ఇటుల దుఃఖము చెందుట భావ్యము కాదు అమ్మ నీవు పూల దండగా నగంట సీమని అలంకరించు ఎప్పుడు నీదే ప్రథమా స్థానం స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చిన భార్యలకు బహుళమాత మాలెగా మారి స్వామి కంఠము చేరెనుగా అక్కడ ముత్యం దండ ఉండాలి కదండి మన బాక్స్ లో స్వప్నము ఒకటి కాంచెనుగా తొండమానుడు ఆలయ నిర్మాణము చేయుట ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించే వంటశాలలు ధాన్యపు శాలలు చందనశాలలు నిర్మించే స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించే స్వామి నీవు ఇచ్చిన వరమే సఫలము చేసితివి ఈ రోజు తొండమానుడే ధన్యత చెందే
నీ పదదాసి నారారత్నమ హృదయమ నుండి పూజిత పుష్పం గానామృతమై గిరితెరువా. సరస్వతి పదుగురు కలసి గానము చేయగా ఊరు వాడ ఆలకించగా శనివారం నాడు గానము చేసిన శని దోషములు తొలగనుగా. ఐదు వారాలు గానము చేసిన శ్రీ సంపదలై ఇద్దరుగా. కనువిని గడవకు బాగుగా చేసి అనగప్పులే గర్వాలను పేటల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు. మంగళమయ్య వెంకటేశ మంగళమయ్య శ్రీనివాస మంగళమయ్య శ్రీలోకనేశ మంగళమయ్య వెంకటేశ హారతి హారతి వందనమయ్య పదాభివందనమయ్య వందనమయ్య లోకమంత శాంతిరస్తు లోకమంత శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ వెంకటేశుని పాదాలకు అంకితము. బాలారత్నం రాసిన చరితము గోవిందుని పాదాలకు అంకితము. జయగొనుమయ్య వెంకటేశ జయగొనుమయ్య వెంకటేశ. ఆరతి ఇచ్చారండి. నివేదన ఫ్రూట్స్ అన్ని తెచ్చారా? మొత్తం ఫ్రూట్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.